ముందు రా. జక్కు నేనే వెళ్తాను. జక్కు మంగ వస్తున్నారే. ఏమైందిరా రఘురాం, దాన్ని అలా లాక్కొస్తున్నావు? నా పిల్లాడు అనేది ఆవిడ. వాడు చిచ్చుపోసిన బట్టలు మార్చడానికి సీత కావాలంట. వాగుతున్నాడు వాడు. ఎందుకు వాడు అంతలా ఏడ్చాడు? చెప్పాను కదా నానమ్మ, అదే కారణం. అది కూడా చూసుకోలేదా? మళ్ళీ సీతకి ఆర్డర్లు వేస్తుంది, ఆర్డర్లు. వీళ్ళకి అమావాస్యకి పౌర్ణానికి పిచ్చి పెరిగి తగ్గుతున్నట్టుంది. అన్నయ్య అన్నయ్య అంటూ వాడు, తమ్ముడు తమ్ముడు అంటూ వీడు బాగానే ఉంటారు. మళ్ళీ ఇలా ఒకళ్ళన్న దానికి ఒకళ్ళు గింజుకుంటారు. అయినా దానికి అంత నిర్లక్ష్యం ఏమిటో. పిల్లాడు పక్క తడుపుకుంటే చూసుకోవాల్సిన అవసరం లేదా దానికి? ఈ టోళ్ళట్టు వెళ్ళారు కదా, మళ్ళీ నువ్వు మొదలు పెడతావా? ఇప్పుడు చితికితే రేపు వనభోజనాలున్నాయి, అక్కడ మళ్ళా తేడా వస్తుంది. పదా. ఏ స్వర్ణ, ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ కాదు, నిన్న నీ క్లాసు బాగా పనిచేసింది. మా వారి టేస్ట్ ఏంటో అర్థమైంది, అందుకే ఇలా వచ్చాను. ఓ, నువ్వు పిఠాపురం మంగమ్మ గారి మనవడి భార్యవు కదూ? అవునండి. నేను మిస్సెస్ పరశురాం. మా వారు బిజినెస్ మ్యాన్. విన్నానండి. మిసెస్ పరశురాం గారు, నిన్న మీకు విషయం చెప్పాను కదా, దీని చూస్తే నేను షాక్ అయిపోయాను. ఎందుకు? ఇది నాకన్నా 5-6 నెలలు చిన్నది, కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇలాగే ఉంటే నెక్స్ట్ డెలివరీ తర్వాత డివోర్స్ అంటాడు మీ ఆయన. అందుకే ఇటు పరిగెత్తుకుంటూ వచ్చింది. అదేం కాదులేవే, నిన్నటిదాకా ఆయనకి మోడర్న్ డ్రెస్లు అంటే ఇష్టమని నాకు తెలీదు. అదేమిటమ్మాయి, మీ ఆయన ఇష్టాలు నీకు తెలియపోవటం ఏంటి, నువ్వు తెలుసుకోకపోవడం ఏంటి? కాపురం 10 కాలాల పాటు ఖుషీగా కులాసాగా సాగాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది అదే. లేకపోతే బెటర్ ఆఫ్గా అర్థమే ఉంటుంది. అలా చెప్పండి దానికి. తను వాళ్ళ గ్రాని పెంపకంలో పెరిగారు కదా, ఏమంటారో ఏమనుకుంటారో అని వెనుకాడాను. అందుకే ఇలా వెనకబడిపోయావే. అవును, నువ్వు ఖచ్చితంగా వెనకబడ్డట్టే. అయినా మించిపోయిందేమీ లేదే. ఇవాల్టి నుంచి మీ ఆయన దృష్టి నీ వైపే మళ్ళేటట్టు టిప్ టాప్ గా తయారవుతూ రోజుకు గెటప్ లో స్పెషల్ అపీరెన్స్ ఇవ్వు. ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ నీ చుట్టే ప్రదక్షిణాలు చేయించుకో. అప్పుడు సత్యభామ పాటలు ఎన్నైనా పాడుకోవచ్చు. కవిత, నువ్వు ఇక్కడ చూసుకుంటుండు. ఏంటి, జుట్టు కట్ చేస్తావా? జుట్టే కాదు, చాదస్తాలు కూడా కట్ చేస్తా. ఫేషియల్ ఒకటి చాలేవే. రావడం వరకే నీ పని, మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. ఫేషియల్ చాలట, ఫేషియల్. ఎంత ఫ్యాషనేట్ గా చేయాలో అంత ఫ్యాషనేట్ గా చేస్తాను చూడు. అమ్మమ్మ ఏమన్నా అంటుందో ఏమోనే. అమ్మమ్మ అంటుందని నువ్వు అమ్మమ్మలాగుంటావా? ఎవరెవరుకుంటే నీకేంటే? మీ ఆయన ఏమంటారు నీకు నమ్మకం ఉంది కదా? ఉంది. అయితే కదలకుండా కూర్చోవే. సాకేత్, స్వర్ణ, సీత. వస్తున్నాను అమ్మమ్మ గారు. రండి రండి, త్వరగా రండి. వస్తారులే మంగ, ఎందుకు అలా అరుస్తావు? త్వరగా వెళ్ళాలి కదండి. సీత, స్వర్ణ, రెడీ అయ్యారా? రెడీ అయ్యానమ్మా. ఏంటమ్మమ్మ గారు? రెడీ అయ్యారా అని అడుగుతుంటే ఇంకా ఏంటమ్మమ్మ గారు అని అడుగుతావేమిటే? స్వర్ణేది గ్రాని. స్వర్ణేదని నన్ను అడుగుతావేమిట్రా? నీకు చెప్పాడా లేదా? లేకనే కదా స్వర్ణేది అని వాడు అడుగుతుంది. అందరూ బయలుదేరే టైంలో అది ఎక్కడికెడిందిరా? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. అదేమిట్రా, ఎక్కడికి వెళ్ళిందో అనుకోవటం కూడా తప్పేనా? పిల్లాడికి ఏమైనా కొనటానికి వెళ్ళిందేమో. సీత, నువ్వు కాస్త బుజ్జిగాని రెడీ చెయ్యి. అది వచ్చి అది రెడీ అయ్యి
పిల్లాన్ని రెడీ చేసేసరికి చుక్కలు పొడుస్తాయి. నువ్వెళ్ళు. ఏమిటి సీత వాడి మొహం చూస్తున్నావు? నేను చెప్తున్నాను కదా, వాడేమనలే. నువ్వెళ్ళు. ఏమిట్రా ఇది? మాకు చెప్పకపోతే పోయింది, కనీసం నీకైనా చెప్పాలి కదా. ఏదన్నా అర్జెంట్ పని మీద వెళ్ళిందేమో. నిన్నేగా షాపింగ్కి వెళ్ళొచ్చింది. నేనేమన్నా మర్చిపోయిందేమో. మరి మనుషులంటే లెక్క లేకుండా పోయింది దానికి. నువ్వు రెచ్చగొట్టే దాన్ని అలా తయారు చేసావు. ఏమిట్రా అన్నావు? ఏమన్నా అంటాడు నానమ్మా, వాడిని అలా తయారు చేసింది. ఏయ్, నన్ను తయారు చేయడం ఏంటి? మరి నానమ్మ రెచ్చగొట్టి తయారు చేసిందంటావా? నేనేం అబద్ధం అనలేదు. నేను అన్నది నిజమే. రేయ్, ఆపండ్రా, ఆపండి. కాస్త వెనక ముందుగా వస్తుందిరా కానీ మీరేం తవ్వుకుని పోట్లాడుకోకండి. సపోర్ట్ ఇచ్చి గుడ్నెస్ పొందాలని చూడకు. ఫ్యాక్ట్ మాట్లాడితే అలాగే ఉంటుంది. కొత్తగా గుడ్ విల్ పొందాల్సిన అవసరం ఏం లేదు. కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే గతంలో తమరు చేసినప్పుడు తప్పు అనిపించింది నేను చేస్తే తప్పు అనిపిస్తుందా? నేనేం కొత్తగా వచ్చి వరసలు తిరిగేసిన వాడిని కాను. నేనేం లేని వరుసలు కలుపుకోలేదు. ముందు వరుస నాదే. రేయ్, ఏంట్రా ఆపండ్రా అంటే వినరా? ఇలా ఇవ్వు. ఆ రాజావాణి ఇలా ఇవ్వు. సీత, అది ఎక్కడుందో ఏమో ఒకసారి ఫోన్ చేసి నీకోసమే వెయిట్ చేస్తున్నాము, త్వరగా రండి అని ఆ మహారాణి గారికి చెప్పు ఒకసారి. ఎవరేం చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తా. ఆ పని ఎప్పుడో చేయాలిరా, పోటీ పడి చేయటం కాదు. నువ్వు చేయవే సీత. ఫోన్ వస్తుంది, ఎవరో చూడు. సీతక్క, ఎక్కడున్నావు? రా త్వరగా అని వదలదు. స్విచ్ ఆఫ్ చేయి. అక్క చేస్తూనే ఉంటుంది, ఆవిడ చేయిస్తూనే ఉంటుంది. అది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా మమ్మగారు? దగ్గరలో ఉందేమో. ఎలా ఉంది? సూపర్ గా ఉంది కలర్, డిజైన్ మాత్రం అద్దరింది. ఏదిరా, దగ్గరలోనే ఉందన్నావుగా, ఇంకా రాలేదే? స్వర్ణ, 10 నిమిషాల్లో బ్యూటిఫుల్ గా తయారవుతావు. నువ్వు ఇక్కడి నుంచి డ్రెస్ అప్ అయి వెళ్దు గాని. ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేయి, నేను అన్నీ రెడీ చేసేస్తాను. హలో, చెప్పు స్వర్ణ. బావా, నేను బ్యూటీ పార్లర్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేను వనభోజనాల దగ్గరికి వచ్చేస్తాను బావా. సరే సరే, మేము వచ్చేస్తున్నాంలే. గ్రానీ, అటు నుంచి అట్టే అక్కడికి వస్తానది. మనం వెళ్దాం పదండి. పంతులు గారు, ఇలా ఇవ్వండమ్మా. కానివాలే, ఇంకా కూరగాయలు తరుగుతూనే ఉన్నారా? పెద్దావిడ వచ్చేస్తుంది అక్కడ. పెద్దావిడొస్తే ఆవిడ దగ్గర తయారుగా తినపడుండేవాడికి నీకు భయం గాని మాకేం భయం? అయినా మా మీద నీ కర్ర పెత్తనం ఏంటయ్యా? మేమేమైనా అడ్డా మీద కోలీలమా? ఇదిగో చూడు రాధాకృష్ణ, ఆడంగుల పని మీద నీకు అధికారం లేదు గాని ఎళ్ళెళ్ళు. అమ్మ గోడ మీద తలకాయ, ఎంత మాట అన్నావు? తయారుగా తినేవాడా నేను? నిన్ను కాదు, మా వదిన నాన్నలు నిన్ను పిలిచినందుకు. అదే చెయ్యండి. అట్టగత్తా, ఇప్పుడే రంగంలోకి దిగిపోతా. గుళ్ళో ఏదో జరిగింది లేత్తా. ఈసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాగా.
భోజనాలు యమ భోజనాలు చేస్తా. యములోరికి విందే అనుకోండి. భగీరథ ఈసారి పని చేసి ఫోన్ చేస్తా. నీ దగ్గర ఈ విధ వేషాలు కూడా ఉన్నాయా? మోడు పగలు కొడతాను. అమ్మా తల్లి, అబద్ధం చేసుకోమాక. లాభసాటి బేరం చెబుదామని అటు పక్కకి రమ్మని సైగ చేశా. నా మీదొట్టు. లాభసాటి బేరమా? లాభసాటి బేరమా ఏంటది? చిన్న పని చేయాలి, అది మాత్రం నీ వల్లే అవుద్ది. ఓ, నా వల్లే అవుతుందా? అయితే 1500 ఇస్తే చేస్తా. 1500? సరే అట్టగలే. మరి ముందే ఇవ్వాలి డబ్బులు. అబ్బో, ఇదిగో పని మాత్రం తప్పకుండా చేయాలి. చేస్తానంటున్నానుగా. పనేమిటో చెప్పు. అది నువ్వు తలుచుకుంటే చాలా సింపుల్. అక్క చెల్లెల మధ్య తంపులు పెట్టి సిగపట్లు పట్టించాలి. అమ్మో, సీతా స్వర్ణల మధ్య? నీ వల కాదా? అయితే నా డబ్బులు నాకు ఇచ్చి. కాకపోవడం ఏమిటి? నేను చేస్తాను కదా. నేను చూసుకుంటానులే. బాగుంది. 15,000 మాట్లాడుకున్నా 1500తో పని ముగించేస్తున్నా. జాగ్రత్త, పనిలో దిగిపో. అన్నయ్య, అన్నయ్య, ఉయ్యాలు వేయాలన్నావుగా తాడి. ఇదిగో రాధాకృష్ణ, ఉయ్యాలవి నువ్వేసి ప్రాణాలు తీసే ప్రయత్నాలు చేయొద్దు. అదేంటో నా అంత మాట అనేసావో? నీ బుద్ధికి నేను అన్నమాట చాలా తక్కువ. ఎవండోయ్, ఆ ఉయ్యాలవి మీరే దగ్గరుండి కట్టించండి. పిన్నిగారు ఊగినా ఊగొచ్చు. అలాగే సావిత్రి. రే రారా. ఇంకేమైనా కావాలా పంతులు గారు? ఆ సంచిలా ఇవ్వండమ్మా, నేను తీసుకుంటాను. ఇదిగో లక్ష్మి, కళ్యాణి, అంత నిదానంగా చేస్తే ఎలా? అవతల పెద్దావిడ వచ్చిందని చెప్తున్నాడా రాధాకృష్ణ? సరిగ్గా చేయకపోతే నవ్వుల పాలైపోతాం. త్వరగా కానియండి. అలాగే అక్క. సావిత్రక్క, సావిత్రక్క, తీసుకోండి పంతులు గారు. ఏమిటే? పెద్దావిడ ఇంకా రాలేదా? ఇంకా బయలుదేరలేదట్నా? వారి రాకతో నీకేం పనే? చూడు, నోరు కాస్త అదుపులో పెట్టుకో. అతిగా ఏమన్నా వాగావో, ఏదన్నా పెతులాటకం తెంపులు పెట్టావో మాడు పగల కొడతాను, జాగ్రత్త. బావుందమ్మా. రాలేదేమిటని అడగడం కూడా తప్పేనా? వెళ్ళి ఆ వంట పనులేవో చూడు. వెళ్ళు. ఆ పళ్ళన్నీ ఇందులో పెట్టండి. ఏమండి, ఉయ్యాల కట్టడం అయిపోయిందా? అయిపోయింది. పిన్ని గారు, అమ్మ సీత, స్వర్ణేది? అదిగో వస్తుందమ్మా. ఎవరిళ్ళు రికార్డింగ్ డాన్సర్ లాగా ఉన్నారు? అమ్మాయి, నువ్వు తాతయ్య, నన్ను గుర్తుపట్టలేదా? నేను స్వర్ణని.
స్వర్ణ నీకేమై రోగం వచ్చిందే? ఆ? బంగారం లాంటి జుట్టుని కత్తిరిపాలు చేసి ఇలా బొచ్చు కుక్కలా తయారయ్యావు. బారెడు జడ జానెడు చేసుకుని వచ్చావు. లక్ష్మీదేవిలా కళకళ్ళాడే ముఖం మీద గుడ్డిదానిలా కళ్ళజోడే ఉంటే ఏమొచ్చిందే నీకు? ఏంటి స్వర్ణ, ఎందుకు ఇలా తయారయ్యావు? ఏ నేను నాకు నచ్చినట్టు తయారవుతే ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు? కాలంతో పాటు మారాను. తప్పున్నారా? మనకంటూ ఈ సమాజంలో మంచి పేరుంది. పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నాయి. నాకు డౌటే. ఏంటి గౌరవ మర్యాదలు గోళ్లల్లో, పరువు ప్రతిష్టలు తల వెంట్రుకల్లో ఉంటాయా? ఏయ్, వికారపు వేషాలు వేసుకొచ్చింది కాక ఆ ప్రశ్నలేమిటే? కట్టుబొట్టు తీరులోనే విలువ ఉంటుంది. నీలా మూడేసుకొని కూర్చోడానికి నా వయసే 60 కాదు. నా వయసు వాళ్లే కాదు, చాలా గొప్ప వాళ్ళు నాలా ఉంటున్నారు. గెటప్ మార్చగానే గొప్పవాళ్ళు అయిపోరు. ముందు నా గెటప్ మార్చి నా ఐడెంటిటీని సంపాదించుకొని గొప్పదాన్ని అవ్వాలనుకుంటున్నా. తప్పేం లేదు. మొన్న వేరే ఇల్లు సెటప్ చేసి ఐడెంటిటీ పొందావు, ఇవాళ గెటప్ ఐడెంటిటీ అంటున్నావు. నువ్వు ఐడెంటిటీ పొందటం కాదే, మాకున్న ఐడెంటిటీ మంటగలిపే పని చేశావు. ఏంటి గ్రాని, ఎందుకు ఎందుకు ఏం కాని పని చేసిందని అందరూ తలో మాట అంటున్నారు? ఏరా, నీ కళ్ళు కనపట్టలేదా? ఏం కాని పని చేసి వచ్చింది అంటున్నావు? స్టైల్గా మన స్టేటస్కు తగ్గట్టుగా తయారవడం తప్ప? పోష్గా ఉండాలని నేనే అన్నాను. పోషుగా కాదురా, బుడపక్కల దానిలా ఉంది. నా కోసం తను న్యూ లుక్ కోసం మోడర్న్గా మారింది, అది తప్ప? నా అభిప్రాయాన్ని గౌరవించడం, భర్త సంతృప్తి మేర నడుచుకోవడం నేరమా? నాకు మాత్రం తను దేవతలా కనిపిస్తోంది. దేవతలే కాదురా, విట్లాచార్య సినిమాలో దెయ్యంలా కనిపిస్తుంది అది. పిఠాపురం వంశంలోనే ఇంతవరకు ఎవరు సాంప్రదాయాన్ని కాదని ఇలా తయారవ్వలేదు. సాంప్రదాయం, పద్ధతులు, ఆచారాలు అనే వాటి మీద గౌరవం ఉంటే మొన్న గుళ్ళో ఎందుకు అలా పంచాయతీ పెడుతుంది? ఇవాళ ఎందుకు ఇలా తయారవుతుంది? ఏయ్, నా భార్య కట్టుబొట్టు గురించి కామెంట్ చేసే అధికారం నీకు లేదు. నేనేం అధికారంతో అనడం లేదు, అహంకారాలు మంచిది కాదంటున్నాను. నా అభిప్రాయాన్ని గౌరవించడం నాకు అహంకారం అనిపించడం లేదు. నీకెందుకు దురద? వాడి పెళ్ళాం వాడికి నచ్చినట్టు చేసిందంట్రా, మధ్యలో మనకెందుకు మంగా? వాడు అలా కోరుకుంటున్నాడు, వదిలేయండి. సమర్థించి తప్పు చేస్తున్నారు. ఏదో ఒకటి, నన్ను అన్ని విషయాల్లో నీకెందుకు అంటావుగా, మరిప్పుడు వాళ్ళ విషయం నీకెందుకు? చచ్చా, మరి ఇంత అనాచారానికి దిగబట్టం నాకు నచ్చలేదు. నీలా ముళ్ళేసుకొని కూర్చోవడం నాకు నచ్చలేదు. ముళ్ళు గిళ్ళు అన్నా ఉంటే మాడు పగిలిపోతుంది. మంగా, కాలంతో పాటు మార్పు. మీరొకరు ఇది తప్పు మంచిది కాదని చెప్పకుండా ఇంకా మాట్లాడతారేమిటండి? దీని వెనకాల బుద్ధి మార్పు కనిపిస్తుంది. గ్రాని, నువ్వు రకరకాల అర్థాలు తీసి రాద్ధాంతం చేయకు. ఐ లైక్ ఇట్, అంతే. చా, ఎందుకిది ఇలా చెప్పుడు మాటలకి తలంచి ఇలా తయారైంది? దీనంతటికి కారణం వసంత. దీన్ని ఊరికే వదలొద్దు. పూజ అయ్యాక వసంత పని చెప్తా. బావ లైక్ చేస్తున్నాడు కదా, నేను మీకు మనిషిలా కనిపించడం లేదా? అయినా నేను ఇలా ఉంటే మీకేంటి నష్టం? ఏం నష్టం అని అడుగుతావేంటే? అదేలా ఉంది, నువ్వెలా ఉన్నావు? మనం మనలా ఉండాలే, అప్పుడే గౌరవం. తలవంపులుగా ఉందే. ఏమైందని అలా అంటున్నారు? అత్తయ్య గారు, నాకు లేని తలంపులు మీకేంటి? నాకు ఇలా ఉంటేనే నచ్చింది. మా స్టేటస్కి ఈ గెటపే కరెక్ట్. అల్లుడు గారు. అవునండి, తనిప్పుడు మీ కూతురు కాదు, నా భార్య.